ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఎంఆర్పీఎస్ ఉద్యమం స్ఫూర్తిగా నిలిచిందని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్కాజ్గిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగా మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలుకు మార్గం ఏర్పడిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఏదైతే ఎంఆర్పీఎస్ ద్వారా సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసిండో ఆ పోరాటంలో భాగంగానే మరి 2004లో గుండె జబ్బు పిల్లల కోసం కూడా ఒక పోరాటం నడిపిండు. ఆ పోరాటమే మరి ఆరోగ్యశ్రీ పథకానికి దారి తీసింది. కేవలం ఒక ఖమ్మం జిల్లాలో ఒక కుగ్రామం సంబంధించినటువంటి బాధితుల పక్షాన కొట్లాటను ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ పేరుతో పథకం అమలవుతుందంటే కేవలం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు 2004లో నడిపినటువంటి ఆరోగ్యశ్రీ పోరాటము దాని స్ఫూర్తి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ రూపకంగా మరి ప్రతి పేద వ్యక్తికి ఆ రేషన్ కార్డు పైన ఆరోగ్యం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందంటే ఆ పోరాట స్ఫూర్తి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పోరాట ఫలితమే ఈ ఆయుష్మాన్ భారత్ వరకు ఎదిగిందంటే దానికి కారణం మందకృష్ణ మాదిగన్న గారు. అందులో భాగంగానే మరి 2004లో అమలైనటువంటి పథకాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ప్రజలకు ఎవరైతే ఈ పేద ప్రజల పక్షాన నిలబడి వైద్యాన్ని ఉచితం చేసిండో ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మల్కాజ్గిరి కేంద్రంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ కార్యక్రమాన్ని మరి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో జరుపుకొని కృష్ణమాదిగ గారు ఈ సమాజం కోసం చేసిన పోరాటాన్ని మరొకసారి స్మరించుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పద్మశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో పేద వర్గాల పక్షాన ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ముందుండి కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆగస్టు 7వ తారీఖు 2004లో మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లలకు గుండె జబ్బు వస్తే వైద్యం చేయలేక కళ్ళ ముందే పిల్లలు చనిపోతుంటే తల్లిదండ్రులు కుమిలిపోయే బాధలు గుర్తించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు 40,000 మందిని చిన్నపిల్లల గుండె జబ్బుల తల్లిదండ్రులు తీసుకొచ్చి ట్యాంక్ బండి మీద 24 గంటలు మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టి మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి కొత్తలోనే పెద్ద ఉద్యమం చేసి మరి ట్యాంక్ బండు కేంద్రంగా ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆయాసంతో కొంతమంది శోభనపడే కొంతమంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉంటూ మందాకృష్ణ గారిని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఏమైనా చేస్తే చేసుకోండి, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభుత్వ వైద్యం అందించకపోతే ఈ ఉద్యమానికి రాష్ట్రంతో శ్రీకారం చుట్టి ప్రభుత్వానికి కులదేస్తుంది తప్ప మీరు ఏం చేసిన పని ఉండదు. కానీ చిన్నపిల్లలు మాత్రం ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తల్లిదండ్రులను ఆ ట్యాంక్ బండ్ కేంద్రంగా చేసుకొని నడిపిన ఉద్యమం ఫలితమే మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు రూపాంతరం చెందిందని చెప్పేసి నిండు అసెంబ్లీలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి మూల కారణం మందాకృష్ణ నడిపిన ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమం ఈ రోజు ఆగస్టు 7వ తారీఖు నాడు ఆరోగ్యశ్రీ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో మరి మందాకృష్ణ నాయకత్వంలో నడుపుతున్న పోరాటం విజయానికి సంకేతంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి బస్సు కేంద్రంలో ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని సాధన దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మీకు అందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం తెలుసుకుంటూ వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆరోగ్యశ్రీ ప్రదాత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం అంచెలంచెలుగా మాది హక్కులే మానవ హక్కులుగా భావించిన మందాకృష్ణ మాదిగ గారు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుందంటే
అది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అని చెప్పేసి మేము అందరం గర్వంగా చెప్పుకునే రోజు ఉన్నది. ఒకరోజు పేదవాళ్ళు ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వైద్యాలు చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ వైట్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి వ్యక్తికి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అంటుందంటే అది మందకృష్ణ మాదిగ నాయకత్వం అని చెప్పేసి మీ అందరినీ నేను గుర్తు చేస్తున్నా. దేశవ్యాప్తంగా ఇవాళ 2 రాష్ట్రాలలో ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఇవాళ ఆరోగ్య పథకం ఇవాళ అందుతుంది అని చెప్పి ఒకరోజు పేదవాళ్ళు కనీసం కార్పొరేట్ హాస్పిటళ్లలో మెట్లెక్కే పరిస్థితి లేకుండే. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ లేదు. కానీ తెలుగు 2 రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందంటే ఎంఆర్పిఎస్ నాయకత్వంలో పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తలు అని చెప్పేసి మీ అందరు గుర్తు చేస్తున్నా.